నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ డ్రింక్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇది ఈ పద్ధతిలో చేశారంటే చాలా బాగుంటది. ట్రస్ట్ మీ, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా ఈ సమ్మర్ లో మన వేడిని తగ్గించడానికి ఒక మంచి హెల్దీ డ్రింక్ అని కూడా చెప్పవచ్చు. సో పుచ్చకాయతో, వాటర్ మెలన్ తో ఎంతో టేస్టీగా అయితే మీరు చేసుకోవచ్చు. సో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు మాకు ఇంకా ఒక గ్లాస్ ఎక్కువే కావాలి అని అడిగి మరి తాగేంత బాగుంటది అనమాట. సో మన ఒంటికి కూడా చలువ చేస్తుంది. మీరు కూడా ఈ సమ్మర్ లో వాటర్ మెలన్ తో ఏమైనా చేయాలనుకుంటే ఈ డ్రింక్ ని ట్రై చేయండి. సింపుల్ గా అండ్ టేస్టీగా అయితే చాలా బాగా కుదురుతుంది. టైం కూడా ఎక్కువ పట్టదండి. 5 నిమిషాల్లో చేసుకునే క్విక్ రెసిపీ అన్నమాట. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇంతకు రెసిపీ నేమ్ ఏంటో చెప్పలేదు కదా. సో మొహబ్బత్ కా షర్బత్. సో ముందుగా ఈ రెసిపీ కోసం అయితే మనం సబ్జా నానబెట్టుకుందామండి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సబ్జా తీసుకుంటున్నాను. సో ఇది మనం ఇప్పుడు చేసే పుచ్చకాయ జ్యూస్ ఆల్మోస్ట్ 3 to 4 మెంబర్స్ కి వస్తుంది అనమాట. దానికి తగ్గట్టు కొలతలే నేను చూపిస్తున్నాను అనమాట. సో 4 మెంబర్స్ కి సరిపోయే జ్యూస్ కి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సబ్జా వేసుకుంటే సరిపోతుంది. ఇలా సబ్జా వేసుకున్న తర్వాత ఇందులోకి తగిన వాటర్ పోసి ఒక 5 మినిట్స్ నానబెట్టామంటే సబ్జా మనకి తొందరగా నానిపోతాయి. ప్లస్ బాగా ఉబ్బుతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ చాలు. ఇవి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ పుచ్చకాయ, అదేనండి వాటర్ మిలన్. సో వాటర్ మిలన్ అయితే నేను ఇక్కడ మీడియం సైజ్ ఆఫ్ వాటర్ మిలన్ 1 kg వాటర్ మిలన్ తీసుకుంటున్నాను. సో ఈ వాటర్ మిలన్ ని బాగా శుభ్రం చేసి సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి అయితే ఇప్పుడు తీసేసుకుందాం. ఈ వాటర్ మిలన్ ముక్కలు చాలా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. పైన టాప్అప్ గా వేసుకోవాలన్నమాట. సో ఇంకొక పీస్ ఉంది కదా మనకి వాటర్ మిలన్ ఇంకొక సైడ్. సో ఆ సైడ్ ఉన్న పీసులను అయితే ఇలా పెద్దగా కట్ చేసి సో అప్పుడైతే మనం మిక్సీలో వేసుకుందాం. సో ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. సన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని అయితే ఇప్పుడు జ్యూసర్ జార్ తీసుకుని జ్యూసర్ జార్ లో వేసేసుకుందాం. జ్యూసర్ జార్ లో దీంతో పాటే ఒక గ్లాస్ ఆఫ్ చక్కెర వేసేస్తున్నాను. అంటే ఇది ఒక 100 grams ఆఫ్ చక్కెర అనమాట. సో మీకు చక్కెర వద్దనుకుంటే ప్లెయిన్ గా అయినా చేసుకోవచ్చు. వాటర్ మిలన్ చాలా స్వీట్ గా ఉంది అనుకుంటే చక్కెర కూడా ఎక్కువ తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం జ్యూసర్ జార్ లో ఇది బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక ఫిల్టర్ వడగట్టేది ఉంటే దాన్ని తీసుకుని ఇలా బాగా ఫిల్టర్ చేయండి. సో దట్ మనకు విత్తనాలు ఏదైనా పిప్పి ఉంటే పైన ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ఇలా చక్కగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి సన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాం. తర్వాత ఇందులోకి పాలు కాచి చల్లార్చిన చిక్కటి 1/2 లీటర్ పాలు అయితే ఇందులోకి మనం పోసేసుకోవాలన్నమాట. పాలు మీరు నీళ్ళగా కాకుండా ఉన్న పాలు కాచి చల్లార్చిన 1/2 లీటర్ పాలు అయితే ఇందులోకి పోసేసి చక్కగా ఇలా అంతా కలిసేలాగా కలుపుకోండి ఒక్కసారి. దీని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సబ్జా, ఆ సబ్జా చూడండి చక్కగా అయితే మనకి చాలా క్వాంటిటీ అయిపోయింది కదా 2 టేబుల్ స్పూన్స్ కి. ఇప్పుడు ఆ సబ్జాని మొత్తం వాటర్ తో పాటే ఇందులోకి పోసేసుకోవాలన్నమాట. కూడా చక్కగా పోసేసిన తర్వాత అన్ని కలిసేలాగైతే ఒక్కసారి చక్కగా కలిపేసుకుందాం. ఇక్కడ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు అండి ఇందులోకి. లేదనుకుంటే ఫ్రిడ్జ్ లో కూడా ఒక 10 మినిట్స్ పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఖచ్చితంగా ఈ సమ్మర్ లో మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ for more.